ఆడియోస్ వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం టపుల్స్ అండ్ సెట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనం లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి అంటే, ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఏం లేదు. ఇప్పుడు మనం నార్మల్గా ఈ లిస్ట్ని ఎలా యూస్ చేస్తాము? లిస్ట్ అనేది ఫస్ట్ డిక్లేర్ చేసుకొని తర్వాత లూప్స్లో ఉంటే లూప్స్లో ఆ లిస్ట్ డాట్ అపెండ్ అవి ఇవని ఒక లెంత్ ఆఫ్ కోడ్ అనేది రాస్తాము. బట్ ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఏంటంటే, మన యొక్క లిస్ట్ మీద చేసే ఫంక్షన్స్ అన్ని ఒక కన్సైజ్డ్ వేలో చేస్తుంది. అంటే లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్, మ్యాక్సిమం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో మనం మల్టిపుల్ లైన్స్లో చేసేదాన్ని ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లోనే ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అయితే ఏం కాదు, లిస్ట్సే. బట్ ఏంటంటే ఒక సింటాక్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది లిస్ట్తో పోల్చుకుంటే. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం ఎలా యూస్ చేస్తాము? ఫస్ట్ ఒక ఎంటీ లిస్ట్ అనేది ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? లూప్ రాస్తాం. ఆ రేంజ్ లో లూప్ అనేది ఇటరేట్ అవుతూ ఆపరేషన్స్ అనేది చేస్తుంది. ఏం ఆపరేషన్స్ అంటే అపెండ్ ఆపరేషన్. అలా అపెండ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? ఆ లిస్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది ఏం చేస్తుంది అంటే, ఒక స్క్వేర్ బ్రాకెట్స్ లోని ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది. ఓకే, దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఓకే, సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. అంటే ఏంటి? ఈచ్ ఐటమ్ ఏం చేయాలి అని. సెకండ్ ఏంటి? ఫర్ లూప్, లూప్ రాస్తాం ఇటరేట్ అవ్వాలి కాబట్టి లిస్ట్ లో. థర్డ్ వన్ ఏంటి? ఇటరబుల్, ఏ ఒక్క లిస్ట్ లో మనం ఇటరేట్ అవ్వాలి అని రాస్తాం. ఒక ఎగ్జాంపుల్ మనం VS Code లో ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ నార్మల్గా లిస్ట్ అనేది ఎలా ఇనిషియలైజ్ చేస్తాం? ఇనిషియలైజ్ చేసి ఏం చేస్తాము? ఫర్ I in range of 10 li dot append the append li dot in li dot append of I అనేది నేను ఇక్కడ రాస్తున్నా. ఎందుకు? I వాల్యూ అనేది లిస్ట్ లో అపెండ్ అవడానికి. ఇప్పుడు లిస్ట్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫైల్ రన్, ఇక్కడ లిస్ట్ అనేది ప్రింట్ అయింది 0 నుంచి 9 వరకు. ఓకే, సేమ్ దీన్నే నేను ఏం చేస్తున్నా? వాస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్ లో ఐ అనేది ఏంటి? ఎక్స్ప్రెషన్ ఫర్ లూప్. ఫర్ I అనేది ఇటరబుల్. ఇక్కడ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చా. కొన్ని నెంబర్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసి ఫైల్ రన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి 0 నుంచి 9 వరకు ప్రింట్ అయింది. బట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు, ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాశారు. ఇక్కడ జస్ట్ 2 లైన్స్ తో ప్రింట్ అయిపోయింది ఆపరేషన్ అనేది. ఇక్కడ 4 లైన్స్ పట్టింది. అది డిఫరెన్స్ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది. చాలా మంది డెవలపర్స్ లిస్ట్ కాంప్రహెన్షన్ ని ప్రిఫర్ చేస్తారు, అవే వాడతారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇందులో మనం ఎడిషనల్ గా కండిషన్స్ అనేవి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, లైక్ ఫిల్టర్ ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఓకే, అదే మనం కోడ్ రాసి చూద్దాం. ఈవెన్ ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకోటి ఏంటి? ఐ ఏంటి? ఎక్స్ప్రెషన్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 10. ఇప్పుడు ఇక్కడ దీని తర్వాత నేను కండిషన్ అనేది రాయాలి.
ఇప్పుడు 2 ఈవెన్ ఐ వాల్యూ అనేది ఈవెనా కాదా అని చెక్ చేయాలంటే మాడ్యులస్ వాల్యూ యూజ్ చేస్తాం. ఐ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఈవెన్ నమ్ అనేది ప్రింట్ చేస్తున్నాను. చూడండి నాకు ఈవెన్ నంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి 0, 2, 4, 6, 8. ఓకే, సేమ్ ఇలాగే ఆడ్ నంబర్స్ కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ఆడ్ నమ్ ఈక్వల్ టు I for I in range of 10 if the modulus to not equal to 0. 0కి ఈక్వల్ అవునప్పుడు అదేమవుతుంది, ఆడ్ అవుతుంది. ప్రింట్ ఆడ్ నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1, 3, 5, 7, 9 ఆడ్ నంబర్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే మీరు నార్మల్గా రాయాలంటే ఆ 10 వరకు లూప్ రాయాలి. ఇఫ్ కండిషన్ యూస్ చేసి కంపేర్ చేయాలి. ఆ ఇఫ్ కండిషన్ లో ఆ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఐ అని రాయాలి. ఇప్పుడు అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసే బదులు జస్ట్ ఇక్కడ 1 లైన్ లో మొత్తం వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ అయిపోతున్నాయి లిస్ట్ లోకి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ లో ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలనే దాని గురించి చూద్దాము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.